నెక్స్ట్ థర్డ్ వన్ అసోసియేటివ్ ప్రాపర్టీ. కాంపిటేటివ్ ప్రాపర్టీలో ఏం చెప్పాను, 2 రేషనల్ నెంబర్స్ తీసుకుంటా అని చెప్పాను. అసోసియేటివ్లో 3 రేషనల్ నెంబర్స్ తీసుకుంటాం. ఎనీ 3 రేషనల్ నెంబర్స్, ఏవైనా 3 రేషనల్ నెంబర్స్ తీసుకుంటాము. వాటి పొజిషన్ అనేది చేంజ్ అవ్వదు, సేమ్ అవే పొజిషన్లో ఉంటాయి. కాకపోతే ఎల్హెచ్ఎస్ లో ఫస్ట్ 2 చేసి వచ్చిన దాంతో థర్డ్ వన్ చేస్తాము. ఆర్హెచ్ఎస్ లో లాస్ట్ 2 చేసి వచ్చిన దాంతో ఫస్ట్ వన్ చేస్తాము. సేమ్ 4 ఆపరేషన్స్ చేస్తాము. ఏమేమి సాటిస్ఫై అవుతాయో చూద్దాం. ఫస్ట్ ఎనీ 3 రేషనల్ నెంబర్స్ 2/3 ప్లస్ 1/3 ప్లస్ 3. చూడండి 3 రేషనల్ నెంబర్స్ 2/3, 1/3, 4/3 సేమ్ అవే నెంబర్స్ సేమ్ చేంజ్ అవ్వవు, బట్ చేసే ప్రాసెస్ మాత్రం చేంజ్ అవుతుంది. సో మళ్ళీ మనకేం రావాలి, ఈక్వల్ వాల్యూస్ రావాలి, వెయిట్ లో వస్తాయి. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ 2 ఎడిషన్ చేస్తాము. ఫస్ట్ 2 ఎడిషన్ చేసి వచ్చి 3 టర్మ్స్ ఉన్నాయి, ఫస్ట్ 2 ఎడిషన్ చేసి వచ్చిన దాంతో థర్డ్ వన్ చేస్తాము. అట్లాగే ఆర్హెచ్ఎస్ లో లాస్ట్ 2 చేస్తాం, వచ్చిన దాంతో ఫస్ట్ వన్ చేస్తాం. సో ఈక్వల్ డినామినేటర్స్ 3 ఉన్నాయి, 3 తీసుకున్నాను. డైరెక్ట్ గా ఈక్వల్ డినామినేటర్స్ ఉంటే న్యూమరేటర్స్ ఏం చేస్తాము, డైరెక్ట్ గా ఎడిషన్ అయితే ఎడిషన్, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేస్తాం. ప్లస్ 4/3, 2/3 ప్లస్ బ్రాకెట్ లో లాస్ట్ 2 చేస్తాము. సో ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి 3 తీసుకున్నాము. ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్స్ ని డైరెక్ట్ గా యాడ్ చేస్తాం. సో ఏమొచ్చింది, 2 + 1 3/3 ప్లస్ 4/3, 2/3 ప్లస్ 1 + 4 5/3. ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ డినామినేటర్, డైరెక్ట్ న్యూమరేటర్స్ 3 + 4 3, డైరెక్ట్ న్యూమరేటర్స్ 2 + 5. ఏ సైన్ ఉంటే ఆ సైన్ అప్లై చేస్తాము. 3 + 4 7/3, 2 + 5 7/3. చూడండి 3 తీసుకొని చేసాం రేషనల్ నెంబర్స్. మళ్ళీ మనకి ఏమొచ్చింది, ఈక్వల్ వచ్చాయి. సేమ్ నెంబర్స్, సేమ్ పొజిషన్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు, బట్ చేసే ప్రాసెస్ ఫస్ట్ ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి, సేమ్ టర్మ్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ 2 చేసాము, వచ్చిన ఆన్సర్ తో థర్డ్ వన్ చేసాం. ఇక్కడ లాస్ట్ 2 చేసాము, వచ్చిన దాంతో ఫస్ట్ వన్ చేసాం. చేస్తూ వచ్చే ఏమొచ్చింది, సేమ్ ఈక్వల్ డినామినేటర్స్, ఈక్వల్ న్యూమరేటర్స్, ఈక్వల్ డినామినేటర్స్, సేమ్ నెంబర్ వచ్చింది. ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ 2 ఈక్వల్ అయ్యాయి. ఈ విధంగా ఈక్వల్ అయితే సాటిస్ఫై అయినట్టు. సో సబ్ట్రాక్షన్ చూద్దాం. సేమ్ అదే విధంగా 2/3 ఏ తీసుకున్నాను, మైనస్ బిని 1/3 గా తీసుకున్నాను. ఫస్ట్ 2 చేస్తాం కదా, మైనస్ థర్డ్ టర్మ్ ని 4/3 గా తీసుకున్నాను. సేమ్ పొజిషన్ అయితే ఏం చేంజ్ అవ్వడం లేదు. 2/3 మైనస్ ఆఫ్ 1/3 మైనస్ 4/3. ఏబిసి, ఏ అంటే 2/3, బి అంటే 1/3, సి అంటే 4/3. ఏ అంటే 2/3, బి అంటే 1/3, సి అంటే 4/3. సో ఫస్ట్ 2 చేస్తాం. ఈక్వల్ డినామినేటర్స్ ఉంటే సేమ్ డినామినేటర్ తీసుకుంటాము. డైరెక్ట్ న్యూమరేటర్స్ ని సబ్ట్రాక్షన్ చేస్తాము. మైనస్ 4/3, 2/3 మైనస్ సేమ్ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి ఒక డినామినేటర్ 1 - 4, 2 - 1 1/3 మైనస్ 4/3, 2/3 మైనస్ 1 - 4 స్మాలెస్ట్ నెంబర్ నుంచి బిగ్గెస్ట్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి బిగ్గెస్ట్ నెంబర్ ముందున్న సైన్ మైనస్ 4 - 1 3/3. చూడండి ఈక్వల్ డినామినేటర్స్ ఉన్నాయి, సేమ్ డినామినేటర్ తీసుకున్నాం. న్యూమరేటర్స్ డైరెక్ట్ గా సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. 2/3 డబల్ సైన్ మైనస్ మైనస్, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3/3. చూడండి 1 - 4 -3/3. ఇక్కడ గమనించాలి 4 - 1 అయితే 3, 1 - 4 స్మాలెస్ట్ నెంబర్ నుంచి తీసుకున్నాం కాబట్టి -3/3. ఇక్కడ చూడండి సేమ్ డినామినేటర్ ఉంది. న్యూమరేటర్స్ ఏం చేస్తాం, డైరెక్ట్ గా ఎడిషన్ చేస్తాం. -3/3, 2 + 3 5/3. సో ఈక్వల్ నెంబర్స్ రాలేదు. సో అసోసియేటివ్ ప్రాపర్టీలో సబ్ట్రాక్షన్ అనేది సాటిస్ఫై కాలేదు. సో నెక్స్ట్ మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ కూడా చూడండి 2/3a ఇంటూ 1/3b ఇంటూ c 4/3 ఈక్వల్ టు
2/3 LHS RHS రెండు చేస్తున్నాము. నెంబర్స్ పొజిషన్ అయితే ఏం చేంజ్ అవ్వలేదు. బట్ మనం చేసే విధానం ఇక్కడ లాస్ట్ ఫస్ట్ 2 చేసి వచ్చిన దాంతో వస్తే థర్డ్ వన్ ఇక్కడ వచ్చి లాస్ట్ 2 చేసి వచ్చిన దాంతో ఫస్ట్ వన్ చేస్తున్నాము. 2 1s are 2 by 3 3s are 9 into 4/3 2/3 into 4 1s are 4 by 3 3s are 9. చూడండి 2 4s are 8 by 9 3s 27. 2 4s are 8 by 3 9s are 27. సేమ్ ఈక్వల్ వచ్చాయి. సో మల్టిప్లికేషన్ కూడా సాటిస్ఫై అయ్యింది. అసోసియేటివ్ ప్రాపర్టీ ఓవర్ మల్టిప్లికేషన్. నెక్స్ట్ డివిజన్ 2/3 into divided by 1/3. సేమ్ నెంబర్స్ తీసుకున్నాను నేను కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని. సో డివైడెడ్ బై ఏవైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ సి 4/3 పొజిషన్స్ అనేవి చేంజ్ అవ్వవు. పొజిషన్స్ చేంజ్ అవ్వవు. 4/3 చూడండి ఫస్ట్ 2 చేస్తున్నాము. ఫ్రాక్షన్స్ లో డివిజన్స్ ఏ విధంగా చేస్తాము? ఏం చేస్తాము? ఫస్ట్ వన్ చేంజ్ అవ్వదు, మధ్యలో మల్టిప్లికేషన్ వస్తుంది, టర్మ్ అనేది రెసిప్రోకల్ అవుతుంది. 1/3 ఏమవుతుంది? 3/1. సో ఫస్ట్ 2 డివైడెడ్ బై థర్డ్ టర్మ్ 4/3. సో నెక్స్ట్ 2/3 డివైడెడ్ బై 1/3. డివిజన్ కదా ఏమవుతుంది? మల్టిప్లికేషన్. మల్టిప్లికేషన్ రాగానే డివిజన్ ప్లస్ ఏమొస్తుంది? రెసిప్రోకల్ అవుతుంది. 4/3 ఏమవుతుంది? 3/4. 2 3s are 6/3 డివైడెడ్ బై 4/3. 2/3 డివైడెడ్ బై 1 3s are 3 by 3 4s are 12. చూడండి మళ్ళీ డివిజన్స్ ఫ్రాక్షన్స్ లో. సో ఫస్ట్ టర్మ్ సేమ్ అట్లాగే ఉంటుంది, మధ్యలో ఇంటూ వస్తుంది. సెకండ్ టర్మ్ ఏమవుతుంది? రెసిప్రోకల్ అవుతుంది. 2/3 into 12/3. 6 3s are 18. 3 4s are 12. Numerator denominator. 2 12s are 24. 3 3s are 9. ఏ టేబుల్లో ఉన్నాయి? 3 టేబుల్లో. 6 టేబుల్ 6 2s are 12. 6 3s are 18. 3 3s are 9. 3 8s are 24. సో ఏమొచ్చాయి? 3/2 8/3. సో ఇవి రెండు ఈక్వల్ అవుతాయా? కావు. సో డివిజన్ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీలో సాటిస్ఫై కాలేదు. ఏమేమి సాటిస్ఫై అయ్యాయి? ఎడిషన్ అండ్ మల్టిప్లికేషన్ మాత్రమే సాటిస్ఫై అయ్యాయి.